ఈరోజు అమిత్ షా గారు రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్ సరిహద్దు బికానేర్ ప్రాంతంలో పర్యటించి అక్కడ బిఎస్ఎఫ్ ఆర్మీ యొక్క దళాల అవుట్ పోస్టింగ్ల దగ్గర వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ దళాలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా, అంటే రాష్ట్ర నాయకత్వం, సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్ర నాయకత్వం ఆర్మీకి బిఎస్ఎఫ్కి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి చతుర్భుజ రక్షణ వ్యవస్థను మనం నిర్మించుకోవాలి. అంటే 4 వైపులు కూడా ఈ రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకవైపు ఆర్మీ, మరొక వైపు బిఎస్ఎఫ్, మరొక వైపు స్థానిక ప్రజలు, అంటే బార్డర్లో ఉన్నటువంటి ప్రజలు, మరొక వైపు ఏమొచ్చేసి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం. అది ఏ నాయకత్వం అయినా కావచ్చు. బీజేపీ అధికారంలో ఉండొచ్చు, ఇతర పార్టీల అధికారంలో ఉండొచ్చు. వీళ్ళందరి సమన్వయంతో మాత్రమే ఇక్కడ రక్షణను మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. అలా అయితే అది పటిష్టమైనటువంటి వ్యవస్థగా మారుతుంది. అలాగే సరిహద్దు నుండి వచ్చేటటువంటి ముప్పుని మాత్రమే భద్రతా దళాలు రక్షించడం కాదు, శత్రు దేశం నుండి వచ్చేటటువంటి ఆదేశాలను కూడా మనం పసిగట్టి మన దేశాన్ని రక్షించుకోవాలి. అది కూడా ఈ భద్రతా బలాల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పారు నేను అమిత్ షా గారు. అది వాస్తవంగా నిజమే. ప్రజలు, ప్రభుత్వాలు సమన్వయంగా ఉండాలి. బిఎస్ఎఫ్కి, ఆర్మీకి సపోర్ట్ చేయాలి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో అది కొరబడింది కాబట్టే ఆ విధంగా వచ్చేసారు. ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించింది. అస్సాంలో కూడా అంతకుముందు అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ అమిత్ షా గారు చెబుతున్నట్లుగా శత్రు దేశాల నుండి వచ్చేటటువంటి ఆదేశాలని పాటిస్తున్నటువంటిది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు. ఆ దేశద్రోహుల్ని ఆర్మీ, బిఎస్ఎఫ్ దళాల కంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పట్టుకోవాలి. సరిహద్దుల్లో ఏ విధంగా అయితే ప్రజలు, అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు మంచిగా సపోర్ట్ కోరారో, ఇక్కడ దేశం లోపల ఉన్నటువంటి ఈ దేశద్రోహుల్ని పట్టుకోవలసినటువంటి బాధ్యత భద్రతా దళాలకు ఉంటుంది, రాజకీయ వ్యవస్థకు కూడా ఉంటుంది. రాజకీయ వ్యవస్థ ఈరోజు ఇందులో భాగస్వామ్యం కాకపోవడం వల్ల ఇలాంటి చాలా అంటే చాలా యాంటీ నేషనలిస్టులుగా తయారయ్యి కేవలం స్వార్థం కోసం మాత్రమే పరిపాలించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయాల్ని నేరుగా మీరు ఈ దేశ భద్రతలో కల్పించండి, తీసుకురండి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి. కేవలం రాజకీయాలంటే పదవిని అనుభవించడానికో, అవినీతి చేయడానికో, కాంట్రాక్టులు చేయడానికో, డబ్బు కూడబెట్టుకోవడానికో మాత్రమే కాదు. మనం ఈ ప్రజలకి రోజువారీ చేసేటటువంటి రాజకీయ సేవ కాకుండా ఇంకా చాలా పెద్దది ఉంది. ఈ దేశాన్ని కాపాడడం కూడా మన బాధ్యత అని తెలుస్తుంది. అలా అన్ని రాజకీయ పార్టీలని కూడా ఇందులోకి తీసుకురాగలగాలి. అప్పుడే కొంత పారదర్శకత కనిపిస్తుంది పార్టీ వ్యవస్థలో.